హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ బ్లాగ్. ఈరోజు మనము దొండకాయ వేపుడు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో. ముందుగా దొండకాయలు కడిగి పెట్టేసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఇదిగో స్టవ్ మీద బాణలు పెట్టేసి ఆయిల్ తీసుకున్నాను. ఇదిగో రెండు మిరపకాయలు, మరి అందులో మనం పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర అండ్ మినపగుళ్ళు అండ్ పచ్చెనగపప్పు వేసానండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఒక చిన్న రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నానండి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్లమైన పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలు మనకు దొండకాయ ఫ్రై వేపుల్లో చాలా బాగా టేస్ట్గా అనిపిస్తాయండి. మనకు తినేటప్పుడు అక్కడక్కడ నోటికి తగులుతూ. ఇదిగోండి, ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిందిగా, దొండకాయలు కూడా వేసేస్తున్నాను. ఈ దొండకాయలు మనకు వేగేసరికి చాలా టైం తీసుకుంటాయి కదండి. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ వీటిని ఫ్రై చేయాలండి. మనకు కొంచెము వేగాయి అనుకున్నప్పుడు 1 స్పూన్ మైన సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా మెత్తబడి కొంచెం త్వరగా మగ్గుతాయి. ఇదిగోండి, ఇలాగనే ఒక 5 to 10 మినిట్స్ వేగిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ మైన వేసానండి. వీటిని కూడా ఇలాగనే ఒక 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేపుతూ ఉండాలండి. ఇదిగోండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, బాగా దగ్గరికి వచ్చేసాయి కదా, మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము మన టేస్ట్ని బట్టేసి 1 స్పూన్ మైన అంటే కారం పొడి వేస్తున్నానండి. ఈ కారం పొడితో పాటుగా నేను ఒక మసాలా కారం వేస్తున్నానండి. మన ఈ దొండకాయ ఫ్రైకి అదేనండి చాలా టేస్ట్ వస్తుంది. ఇంట్లో తయారు చేసిన మసాలా కారం పొడి అండి. ఈ మసాలా కారం వేయటం వల్ల మనము వైట్ రైస్లో ఒట్టిదే తినేసేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా వేసి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, బౌల్లో తీసి పెట్టేశాను. ఇది మనకు పప్పుచారులకు కానీ టమాటా రసంలోకి సైడ్ డిష్గా సూపర్ టేస్ట్గా ఉంటుంది అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.